ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఈ బ్లాగ్ వచ్చిందంటే డ్రైవ్ సేఫ్ గా ఉందని అర్థం గైస్ అని చెప్పండి, నా బ్లాగ్స్ ఇగ్నోర్ చేయకుండా. దొబ్బేసాం అనుకుంటారే, లేదు మేము తీసుకో. హే గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది కదా నేను బ్లాగ్ చేసి. సో ఇంటి దగ్గర ఉన్నా అండ్ మా నాన్న బర్త్డే ఇంకో 1 అవర్లో ఉంది. సో సర్ప్రైజ్ యాజ్ ఆఫ్ నౌ ఏం ప్లాన్ చేయలేదు. నేను అమ్మ ఒకటి ప్లాన్ చేసాం కానీ అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇంకా రేపు కొంటున్నాము గిఫ్ట్, అంటే నాన్నని తీసుకువెళ్ళి కొందాము అని చెప్పని అది. సో ఈ లోపల నేనేం ప్లాన్ చేశానంటే, సో బేసికల్గా నేనేం ఎర్న్ చేయను, నేనేం గిఫ్ట్ నా పేరుతో లైక్ నేను ఎర్న్ చేసి కొంటున్నా అన్నట్టు ఉండదు. అది ఏం కొన్నా నేను అమ్మ మీద డిపెండ్ అయ్యి అమ్మ దగ్గర డబ్బులు తీసుకునే కొనాలి. సో వై నాట్ నేనేమైనా కొంచెం క్రియేటివ్గా చేద్దాము, నేను ఇవ్వగలిగే టైప్ ఎర్న్ చేయకుండా అని చెప్పి అలా ఆలోచిస్తే నాకు గుర్తొచ్చింది మెమరీస్. సో నేను ఇవ్వగలిగేది మెమరీ కాబట్టి ఈ డేని ఇంకొంచెం స్పెషల్గా చేద్దాము, రొటీన్ లైఫ్నే కొంచెం క్రియేటివ్గా ప్లాన్ చేద్దామని చెప్పని చేశాను. సో అదేంటని చెప్పి మీకు చూపిస్తాను. సో నేను పేపర్స్ని ఇలా చింపాను అనమాట. ఇవి ఇప్పుడు కూపన్స్. ఆ కూపన్ యాక్సెస్ చేయడానికి ఈ పేపర్ ఉంది, ఇది మెయిన్ కూపన్. సో రేపు స్పా టైప్ అని చెప్పి అన్నీ ఇంట్లోనే ఫుడ్ ఇదంతా ఇలా కూపన్స్లో రాద్దామని చెప్పని నేను వేసుకున్న ప్లాన్. అది నా ప్లాన్ అనమాట. ఇదేంటంటే నా బేసికల్గా నాన్నకి కొంచెం స్పా టైప్ ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో అందుకని చెప్పి ఒక దాంట్లో స్పా రాద్దామని, ఇంకో దాంట్లో లంచ్ గురించి. నాన్నకు తెలియదు, రేపు నేను అమ్మ లంచ్కి స్టార్టర్స్ లాగా ప్లాన్ చేసాం అండ్ మెయిన్ కోర్స్ నాన్నకి ఇష్టమైనవి అదంతా. సో అదంతా యాక్సెస్ చేయాలంటే కొంచెం ఓకే ఒక రకంగా క్రియేటివ్గా ఉంటుంది అని చెప్పని ఆలోచించాను. నచ్చుతుందో నచ్చుతో తెలియదు. అండ్ నేను ఆయిల్ పెట్టుకున్నాను, చాలా ఆయిలీ ఉంటుంది నా ఫేస్. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. నా ప్రతి వ్లాగ్లో ఏదో ఒకటి ఇగ్నోర్ చేయమని చెప్తున్నాను, అలా అని చెప్పండి నా వ్లాగ్స్ని ఇగ్నోర్ చేయకండి. ఐ నో యూ గైస్ లవ్ మీ, యూ గైస్ లైక్ మీ అని చెప్పి. సో అదనమాట. అండ్ నేను చాలా లేట్గా లేస్తా, అందుకని చెప్పని రేపు పొద్దున ఫాస్ట్గా లేచి పొద్దున వాక్కి వెళ్దాము అని చెప్పని అనుకుంటున్నాను. అంటే ఏమన్నా పని ఉందంటే లేస్తా, లేదంటే కొంచెం బద్దకిస్తా, లేట్ లేస్తా పడుకుందాం అన్నట్టు. అందుకని చెప్పి రేపు పొద్దున లేచి వాక్కి వెళ్ళి కొంచెం అలా పేరెంట్స్తో డే స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా, అది కూడా ఇందులో రాస్తాను. అలా ఉన్నాయి. ఇంకేమైనా ఐడియాస్ వస్తే అవి రాసి ఇవంతా 12కి ఇద్దామని చెప్పి. అమ్మకు కూడా ఇది తెలియదు, నాకే ఇప్పుడు ఎందుకో ఫోన్ చూస్తుంటే ఐడియా వచ్చింది. సో అదనమాట. కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అది ఏం చేద్దాం అనుకున్నామంటే రేపు ఆఫ్టర్నూన్ కట్ చేద్దాం, ఈవినింగ్ అప్పుడైతే తాత వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంకా ఆ టైంలో కట్ చేద్దాం. ఇంకా నాన్న కేక్ ఎలా ఉంటుంది ఏంటి అని తెలియదు, అసలు ఆర్డర్ చేసామన్న విషయమే చెప్పలేదన్నమాట. నైట్ ఎలాగంటే నేను అమ్మ చెప్తాం, నీకు కేక్ ఇష్టం లేదు కదా, కేక్ ఇంక ఆర్డర్ చేయలేదులే, లైట్ తీసుకుందాం ఈసారికి అని చెప్పని చెప్దాం అనుకున్నాం. అండ్ నేను రాయడం వచ్చేసరికి అయిపోయిందనమాట, చూపిస్తా. సో ఇలా రాశాను, మధ్యలో అక్కడ తెలుగులో రాశాను, ఇది ఒక్క ముక్కే. ఇంకంతకు మించి వాళ్ళని కూడా స్ట్రెస్ చేయడం ఎందుకు అని చెప్పని ఇంకా మొత్తం ఇంగ్లీష్లో రాశాను. అది ఇంకా టైం వచ్చేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో 12 అయిపోతుంది. టైం చూడలేదు, బేసికల్ నా దగ్గర టైం క్లాక్ లేదు, ఫోన్లో రికార్డ్ చేస్తున్నా కాబట్టి. ఇంకా విష్ చేసి అప్పుడే చూపిస్తా. ఇంకా నాన్నకైతే యాజ్ ఆఫ్ నౌ ఇంకేం జరుగుతుందని ఏమీ ఐడియా అనేదే లేదు. కేక్ వచ్చేసరికి కస్టమైజ్ చేయించామన్నమాట. రాజమండ్రిలో కేకిఫై అని ఒక ప్లేస్ ఉంది, దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషన్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళైతే కేక్ చేశారు, నాకు వాట్సాప్లో పిక్చర్ కూడా ఆల్రెడీ పెట్టేశారు. నాకైతే చాలా నచ్చింది. మామూలుగా అయితే ఇవాళ ఈవినింగ్ కలెక్ట్ చేసుకుందామని ప్లాన్ ఉంది, కాకపోతే ఇప్పుడు ఇంకా అమ్మంది నైట్ అయితే మనం ఒక్కళ్ళమే ఉంటాం కదా ఎందుకు అని చెప్పి, ఇంకా అది పాయింటే కదా, ఒక్కళ్ళమే ఉండడం ఎందుకు అని చెప్పి ఇంకా రేపు కట్ చేద్దామని. A little longer than a few minutes later. సో నేను ఇప్పుడే స్కిన్ కేర్ చేసుకున్నా. ఐ వాస్ టూ లేజీ వాళ్ళు ఎందుకు స్కిన్ కేర్ చేసుకోవడానికి. అండ్ నేను డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్ తెచ్చా, బిస్కెట్, ఎందుకంటే 12కి ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి. అండ్ టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఇంకా వాళ్ళ డోర్ నాక్ చేసి విష్ చేద్దాం. అండ్ ఇప్పుడు The next morning. సో హే గైజ్, మా నాన్న బర్త్డే అన్నా కదా, పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్ మీ గైజ్. సో మా నాన్న బర్త్డే స్పెషల్ కాబట్టి వాళ్ళ గులాబ్ జామ్ చేస్తున్నాము స్వీట్ కోసం. గులాబ్ జామ్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే నాకు కూడా గులాబ్ జామ్ చాలా ఇష్టము, ఇంకా అందుకని నేను తిన్నట్టు ఉంటుంది, ఇంట్లో స్వీట్ చేసినట్టు కూడా ఉంటుందని గులాబ్ జామ్ ప్లాన్ చేసాము. హే అమ్మా. సో హే గైస్, నేను శర్వాణి వచ్చామన్నమాట. ఇప్పుడు బెలూన్స్ తీసుకొని అక్కడ నుండి కేక్ తీసుకుని వెళ్దాం అని చెప్పి మా ప్లాన్. దొబ్బేసాం అనుకుంటారే, లేదు మేము తీసుకో. సో అదనమాట. లోపల వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇంకా షాప్ బయటకు వచ్చి ఉన్నాము. ఇది పార్టీ
పార్టీ బ్లాస్టర్ అంటే ఇది ఇసిరితే డబ్బులు వస్తాయని. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఎంత కావాలి? నాకు 10,000 కావాలి. 2 డబ్బాలు తీసుకోవాలి. అచ్చా, నైస్ నైస్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సో నేను బేసికల్గా హీలియం బెలూన్ కోసం వచ్చా. అది తప్ప అన్నీ ఉన్నాయి ఇక్కడ. మేము కూడా అది తప్ప అన్నీ తీసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ కేక్ తీసుకొని రావాలి. దానికి వేరే సైడ్కి వెళ్ళాలి. బేసికల్గా ఫస్ట్ అటే వెళ్దాం. అటు పక్క ఇంకో షాప్ ఉంటుంది కదా, దానికి వెళ్దాం. డ్రైవ్ ఆ షాప్ క్లోజ్ చేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇందా కేక్కి వెళ్ళాం. దానికి మే ఐ డ్రైవ్? ఈ బ్లాగ్ వచ్చిందంటే డ్రైవ్ సేఫ్గా ఉందని అర్థం గైస్. సో గైజ్ మేము ఇంకో స్టేషనరీ షాప్కి వచ్చాము. ఏమైందంటే మేము చాలా ఇంటెలిజెంట్ పీపుల్ కాబట్టి అన్నీ కొనుక్కొని ఇంపార్టెంట్ది ఇది మర్చిపోయామన్నమాట. దీనికి చెప్పా గుర్తు చేయమని చెప్పి. నాకు గుర్తు చేస్తే నేను గుర్తు చేశాను. నాకే గుర్తు చేయలేదు. నేను గుర్తు చేయలేదు. సో ఇప్పుడు ఇది కొనుక్కోవడానికని ఇంకో స్టాప్లో ఆగాము. ఇంతకు మించి లేట్ అయితే మా అమ్మ ఇంటికి రాకమ్మ రోడ్డు మీదే ఉండు అని అడిగేలా ఉంది. ఇప్పుడు కేక్ కొనుక్కోవాలి. తెచ్చుకోవాలి. ఆర్డర్ నేను ఇచ్చింది గుర్తు చేశాను. కేక్ వచ్చిందే దానికోసం. అది మర్చిపోతే ఇంట్లో అమ్మ కూడా రానివ్వదు. నేనే గుర్తు చేశాను. సో మేము ఫైనల్గా కేక్ కలెక్ట్ చేసుకున్నాం. ఇది మా కేక్ అనమాట. దాన్ని అటు ఇటు అనకు. సో ఆగండి చూపిస్తా. సో ఇది మా కేక్ అనమాట. పైనాపిల్ ఫ్లేవర్ అడ్వకేట్ అని చెప్పి ఇలా వచ్చి పైన కేస్ ఎడ్జోండ్ అని చెప్పని పెట్టించుకున్నాం ఇలాగా. సో మేము ఎక్కడికి వెళ్ళినా ఈ రాడ్ క్యారీ చేస్తున్నాం, ఎందుకంటే ఇది బండి డిక్కీలో పట్టట్లేదు. అలా ఎందుకు చెప్తాం. సో గైజ్ ఇప్పుడే తెచ్చాను అనమాట. ఇది బెలూన్స్ అంటే ఎక్కువ ఏం రాలేదు, జస్ట్ బెలూన్స్ ఇంకా ఇది తెచ్చా. హీలియం బెలూన్స్ తెద్దాం అనుకున్నా కానీ అక్కడ షాప్లో ఇవ్వలేదు. ఇంకో షాప్ క్లోజ్ చేసి ఉంది. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా బ్లాగ్లో. అమ్మ కొంచెం పక్కకు జరుగు. సో కిచెన్కి తెచ్చా. అండ్ ఈ గ్లాసెస్ కొన్నా, క్యూట్ ఉన్నాయి కదా. సో కొంచెం బ్లాక్ ఉంది కాబట్టి మొత్తం ఇది కూడా పెడతాము, కొంచెం ఫంకీగా ఉంటుంది అని చెప్పి. ఇంకా హాల్లో వస్తే మరి నాన్న వెంటనే తెలుస్తుందేమో అని చెప్పి కిచెన్లోకి వచ్చాను. అండ్ పూర్తిగా వదలడం నా వల్ల కానీ ఓపిక లేదు కాబట్టి దీంతో అనమాట. సో గైజ్ ఇట్స్ కేక్ కటింగ్ టైం అండ్ రెడీ అయ్యాను అనమాట. నేను ఇలాగా దిస్ ఇస్ మై ఓటీడీ ఫ్రాక్ వేసుకున్నా. అది ఇంకా నాన్నకు తెలియదు. సో ఇప్పుడు నాన్నని పిలిచి కిందకి వెళ్ళాలన్నమాట. మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత పిలుద్దామని చెప్పి ప్లాన్ చేసాం. అండ్ దట్స్ ఇట్ గైస్. సో మా ఇంట్లో ప్లాంట్ పట్టుకుని ఎందుకున్నాం. సో మొత్తం ఊపిరి రేంజ్ సర్ప్రైజ్ రెడీ చేసాము. అక్కడ ఆల్రెడీ తెలుసు మేము ఇస్తాము, మొత్తం కేక్ కటింగ్ అవుతుందని. కాకపోతే మేము ఊపిరి రేంజ్లో సర్ప్రైజ్ అని అరిస్తే మా నాన్న కూడా ఓ వావ్ రమేష్ అని చెప్పని ఫీల్ అయ్యేలా చేస్తారనమాట. ఇప్పుడు మా అమ్మేమో ప్లాంట్ ఇద్దామని చెప్పి అదనమాట ఈ ప్లాంట్ కొంది. అది ఓకే, దట్స్ ఇట్ గైస్. దిస్ ఈజ్ ఆర్ క్యూట్ ప్లాంట్ అనమాట. బాగుంది కదా, నిన్ననే కొన్నాం కడియం వెళ్ళి. ఇది నాకు చాలా నచ్చింది. దీన్ని ఏమంటారు? యాంథోరియం అంట. అండ్ ఇది మా క్యూట్ గార్డెన్. ఇక్కడ ఇంకా అటు సైడ్ గుడి ఉంది. ఇది సో గైస్ హియర్ ఈజ్ అవర్ బర్త్డే బాయ్, మా నాన్న. అదనమాట. సో ఇప్పుడే కేక్ కటింగ్ అయింది. ఇంకా డిన్నర్కి వెళ్ళాలి. అది ప్లాన్ చేస్తున్నాం ఎక్కడికి వెళ్దాము అని చెప్పి. అదనమాట. ఆ రోజు ఫ్యామిలీ డిన్నర్కి అని చెప్పి బయటకు వెళ్ళి ఇంకా అలా డే నేను చేసాం. యాజ్ యూజువల్ నేను అవుట్రో ఇవ్వడం మర్చిపోయాను. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.